నువ్వొక అబద్ధాల కోరివి, మోసగతివి. నిన్ను ఎప్పటికీ నేనొక మోసగత్తిగానే చూస్తాను. అంతకు మించి నా నుంచి నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయకు. సరే, మీరు నన్ను ఏమనుకున్నా, ఎలా అనుకున్నా, నేను నా భర్త గురించి ఆలోచిస్తున్నాను. నా కుటుంబం కోసమే కష్టపడుతున్నాను. ఇంకా నీ నాటకాలు ఎప్పటికీ ఆపనంటావు, అంతే కదా? అయినా నువ్వు చేసే తప్పుల గురించి ఏదో రోజు నువ్వే తెలుసుకుంటావులే. అయినా ఈ చెత్త డిస్కషన్ పెట్టడానికి ఇక్కడికి వచ్చావా? కాదండి, మీరు మీకు శత్రువు అయినా ఆ కనిష్క దగ్గర పని చేయటమే నాకు నచ్చడం లేదు. నాకే కాదు, మీరు కనిష్క దగ్గర ఒక బానిసలా పనిచేస్తున్నారని తెలిస్తే మన కుటుంబంలో ఎవరికీ నచ్చదు. అసలేం మాట్లాడుతున్నావు అభి? ఆ కనిష్క మాట ఇక్కడెందుకు ఎత్తుతున్నావు? కనిష్క దగ్గర పని చేస్తున్నానని తెలిస్తే ఇంట్లో అందరూ బాధపడతారు, ఎంతో కుమిలిపోతారు. వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలని నువ్వు ప్రయత్నిస్తున్నావా? ఆ విషయం గురించి అందరికీ చెప్పడం నా ఉద్దేశం కాదండి. మరేంటి నీ ఉద్దేశం? ఏదో ఒక వంక పెట్టుకొని నాతో మాట కలపడమా? సరే, అదే అనుకోండి. నాకు పోయేదేం లేదు, కానీ నేను చెప్పాల్సింది నేను చెప్పే తీరుతాను. ఏంటో చెప్పు. మీరు ఆ కనిష్క దగ్గర ఉద్యోగం మానేయండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరొకసారైనా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ముఖ్యంగా అత్తయ్య మావయ్య చాలా బాధపడతారు. మన అంతు చూసినా మన శత్రువు దగ్గరే మీరు పని చేస్తున్నారని తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? ఒకసారి ఆలోచించండి. మీరక్కడ ఉద్యోగం మానేయండి, మనం మరొక జీవనాధారం వెతుక్కుందాం. అబ్బో, నీకు వదిలిపెడితే నువ్వే నాకు ఉద్యోగం చూసేదానిలా ఉన్నావుగా. అవకాశం వస్తే నేను ఖచ్చితంగా చూసి పెడతాను. కానీ ఒక్కసారి నా మాట వినండి. నేను మా రెస్టారెంట్ ఓనర్తో చెప్పాను, వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తానని చెప్పారు. వాళ్ళ సహాయంతో ఏదైనా లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ మొదలు పెడదాం. మన కాళ్ల మీదే మనం బ్రతికే అవకాశం మనకొస్తే ఇక ఆ కనిష్క కాళ్ల కింద బానిసలా బ్రతికే అవసరం ఏముంటుంది చెప్పండి? ఓహో, నేను ఖాళీగా దొరికానని ఈ ఉచిత సలహాలు బానే ఇస్తున్నావే. దయచేసి నా మాట వినండి. నేనిచ్చేవి ఉచిత సలహానో ఉద్ధరించే సలహానో నాకు తెలీదు, కానీ మనం ఆ కనిష్కకి దూరంగా బ్రతికే అవకాశం దొరుకుతుంది. అసలు కనిష్క దగ్గర నేనెందుకు ఉద్యోగం చేయాల్సి వస్తుందో నువ్వు ఆలోచించావా? మన ఆస్తిపాస్తుల్నే లాక్కుంది, అలాంటిది నన్ను ఏ విధంగా లాక్ చేసి ఉంటుందో నువ్వేమైనా ఊహించావా?